ఈ వార్త చదువుతుంటే కొంచెం బాధ అయితే అనిపించింది. దాంతోపాటు నిర్లక్ష్యం కూడా స్పష్టంగా అయితే కనిపించింది. మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. ఈ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్ల మీద ఏ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి, తీవ్ర దుమారానికి కారణమవుతున్నాయి. నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు చివరికి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అన్నటువంటి మాటలు ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నాయి విపక్షాలు, ప్రతిపక్షాలు. మళ్ళీ అట్లాంటి ఘటనే ఇదని చెప్పాలా. సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటిది ఈ న్యూస్ అని చెప్పాలా. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని శాంతినగర్లో ఈ ఇన్సిడెంట్ చేస్తుంది. శాంతినగర్లో జెడ్పీ హై స్కూల్లో ఇక్కడ తిరుమలేష్ అనే పిల్లోడు, తరుణ్ అనే పిల్లోళ్ళు 10th క్లాస్ చదువుతున్నారు. అక్కడ లోకల్లో ఉండే వీరబాబు అనేటైన 14 ఏళ్ళుగా ట్యూటర్గా చేస్తున్నాడంట. ఆ ట్యూటర్ నిన్న ఏం చేసిండంటే సండే అయ్యిందని చెప్పేసి ఈ తిరుమలేశ్వరిని, తరుణ్ని ఆ వీరబాబు తన పొలంలో పని చేయించడానికే వ్యవసాయ పనులకి పిల్లల్ని తీసుకెళ్ళిండంట, 10వ తరగతి పిల్లల్ని. ఆ వ్యవసాయ పనులు అయిపోయిన తర్వాత ఈ తిరుమలేషు తర్వాత వీరబాబు ఈత కొట్టేటందుకు బాయిలో దిగినరంట. పాపం ఈ తిరుమలేష్కి ఈత రాదంట. ఈ తిరుమలేష్కు ఈత రాదంట. ఇక ఎవరైతే వీరబాబు ఉన్నాడో వానికి ఈతొచ్చు, ఆ ట్యూటర్కి ఈతొచ్చు. ఈ పుల్లేయడం నీళ్ళలో మునిగిపోయాడు. కొద్దిసేపు వెతికిండంట వీరబాబు, నీళ్ళల్లో కనిపించలేడు. ఇంకా నేను ఈతజాలం తీసుకొస్తా, ఇంకొద్ది మందిని తీసుకొస్తాని అక్కడ నుంచి వాడు పరారయ్యిండంట. ఆ పిల్లాడు ఇంకో పిల్లాడు ఉంటాడుగా తరుణ్, వానికి ఈత రానట్టుంది, వాడు గట్టు మీదే ఉన్నట్టున్నాడు. తర్వాత వీడు ఎంతటికి బయటకు రాపోయి వీరబాబు కూడా పోయినోడు పోయినట్టే పోయేవరకు హాస్టల్కి పోయి వార్డెన్కి చెప్పిండంట. వాళ్ళు వచ్చి చెక్ చేస్తే అప్పటికే ఈ పుల్లోడు ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి నేపథ్యం ఉంది. ఇక మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో విద్యార్థులు ఇద్దరు వసతి గృహంలోనే ఉన్నారని వార్డెన్ అయితే చెప్పిండంట. ఇక ఆ పిల్లోడైతే 15 ఏళ్ళ పిల్లవాడు అట్లా పొలం పనులు తీసుకెళ్ళి ఆ ట్యూటర్ అనేటోడు ఆ బాయిల, సరే ఈ పిల్లోడు ఈత కోసం దాంట్లో దిగిండా, ఏం జరిగిందనే మాట పక్కన పెడితే ఈత రాని పిల్లోని, రెండోది అక్కడ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లల్ని ఆ ట్యూటర్ అనేటోడు పొలం పనులకి ఎట్లా తీసుకుపోయిండు, దానికి వార్డెన్ ఎట్లా పర్మిషన్ ఇచ్చిండు. ఇంత నిర్లక్ష్యమా? మన పిల్లలే ఉంటే ఇట్లాంటివి చేస్తామా? మన పిల్లలే ఇట్లాంటి సిచ్యువేషన్లు ఉంటే అట్లా చేస్తామా? మరి దీనికి ఎవరు బాధ్యులు? పాపం 15 ఏళ్ళ పిల్లాడైతే చనిపోయిందంట. ఆ కన్నోళ్ళ పరిస్థితి ఏంది? ఆ గుండె కోత ఎవరు తీరుస్తారు? ప్రభుత్వాలు ఇవ్వచ్చు, అదోటి ఇదోటి ఇవ్వచ్చు, కానీ ఇట్లాంటి పరిస్థితులు అయితే చాలా జాగ్రత్త ఉండాల్సినటువంటి అవసరం అయితే ప్రభుత్వాల మీద ఉంది. హాస్టల్లో ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారు అనేటువంటిది వార్డెన్లు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పిల్లలు మీ పిల్లలేలా ఫీల్ అయితే ఇట్లాంటి ఘటనలు అయితే జరగవు.